వానాకాలం సీజన్ మొదలయ్యి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు పనులు ఆశించినట్లుగా ముందుకు సాగక కర్షకులు కలవరపడుతున్నారు. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినా తమ ప్రాంతంలో మాత్రం కురవాల్సిన దానికన్నా తక్కువే పడిందంటూ రైతులు చెబుతున్నారు. దీంతో వేసిన పత్తి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు రెయిన్ పైపుల్ని ఉపయోగిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటినాము. 10 రోజులు అవుతుంది విత్తనాలు నాటి. ఎండలు బాగా కొడుతున్నాయి. మొన్న 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిపొడి పదనాయి విత్తనాలు ఇట్లా ఉబ్బి నామం చేసి ఉన్నాయి. అవి విత్తనాలు బయటికి వెళ్ళకుండా పక్కు కట్టి అట్లనే ఉండిపోయింది. అది దానికి వాటర్ అవసరం కాబట్టి వర్షం పడతలేదు. మాకు వర్షం పడక ఈ రెయిన్ పైపుల ద్వారా మేము ఈ విత్తనాలను కాపాడుకోవాలని బావిలో ఉన్న వాటర్తోని ఇవి రెయిన్ పైపులతోని వాటర్ పెట్టి విత్తనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ముందస్తు వర్షపాతం ఉన్నదని చెప్పడంతో మేము దుక్కులన్నీ ముందుగానే పొతం చేసుకొని రోహిణిలో విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. ఆ విత్తనాలు పెట్టడంతోనే ఆ ఋతుపవనాలు వెనుకకు పోయి మా కరీంనగర్ జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది 18%. మరి ఎట్లయితే మేము విత్తనాలు బతికించుకుంటామనే ఆలోచనతోని ఈ యొక్క స్ప్రింక్లర్ పైపులు అంటే మన రెయిన్ పైపులు మహారాష్ట్రలో విజిట్ చేసినప్పుడు చూసాము. వాటిని తీసుకొచ్చి 6 ఎకరాలు 3 రోజులు రోజు 2 ఎకరాలు 2 ఎకరాలు తడిపినాము. జిల్లాలోని గోపాల్పూర్కు చెందిన రైతులు పత్తి పంటను కాపాడుకునేందుకు రెయిన్ పైపులను వినియోగంలోకి తెచ్చారు. ఇప్పటికే మహారాష్ట్రలో రైతులు వాడుతూ సత్ఫలితాలు సాధించారని వారి నుంచి వివరాలు సేకరించి రెయిన్ పైపులతో పత్తి చేలో నీటి తడులు అందిస్తున్నామని చెబుతున్నారు. నేను ఈ సంవత్సరం 6 నుంచి 7 ఎకరాల మధ్యలో పత్తి సాగు చేసిన. ఫస్ట్ వర్షాలు బాగున్నాయి అనుకొని తొలకరిలోనే వర్షకొట్టినా కానీ పడలేదు. నేను జూన్ 10వ తారీఖు నాడు 10-12 తారీఖు నాడు విత్తనాలు నాటినాక 18 అట్లా తారీఖు నాడు లైట్గా వర్షం పడ్డది మాకు. దాంతో ఏంటంటే 1 ఇంచు నుంచి 1.5 ఇంచున్నర వరకే పదనైంది. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వర్షం లేదు కాబట్టి నాకు ఇత్తులు పోతాయి, మళ్ళీ దున్ని పెట్టాలంటే మళ్ళీ 25-30 వేల ఖర్చు అవుతుంది అని చెప్పి నేను ఏం చేసిన అంటే కొత్త టెక్నాలజీ అంటే మహారాష్ట్ర రైతులు ఎక్కువ విరివిగా వాడతారు ఇవి రెయిన్ పైపుల సిస్టమ్ నేను తీసుకొచ్చి స్ప్రింక్లర్ పైపులకు నేను హోల్స్ వేసుకొని గ్రోమోరా టేకప్లు పెట్టి 1 గంటకు 1 ఎకరం చొప్పున ఒక 3 రోజుల లోపల మొత్తం నేను ఇది తడి తింపుకున్నా. నాకు ఎట్లా నీళ్ళు పెట్టుకుంటూ పోయినో అట్లా ఎందుకంటే గింజలు ఆ చిన్న వర్షానికి మొలక గేవ్ చేసి బయటకు వచ్చింది. దాని తర్వాత ఎండలు ఎక్కువ కొట్టేసరికి నాకు ఎక్కడ దిక్కుదోసిన స్థితిలో ఈ టెక్నాలజీ వాడి ఈ రెయిన్ పైప్ టెక్నాలజీ అనేది చాలా యూజ్గా ఉంది. దీన్ని కొద్దిగా స్ప్రింక్లర్లు రైతులకు సబ్సిడీలు ఇస్తే దానికి ఈ రెయిన్ పైపులు ఎంత పెద్ద కాస్ట్ కూడా కాదు. 800కు ఒక 100 మీటర్ల బెండలు మనం అట్లాంటివి ఒక 4 తెచ్చుకుంటే మనం 1 ఎకరానికి సరిపోయేటట్టు 60 మీటర్ల డెప్త్కు కట్ చేసుకొని మనం చేసుకుంటే ఇది చాలా ఉపయోగంగా ఉంది. ప్రభుత్వం రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలను అందిస్తే వర్షాభావ పరిస్థితుల్లో అక్కరకొస్తాయని రైతులు కోరుతున్నారు.